ఫిల్మీ మోజీ ప్రేక్షక దేవులకి నమస్కారం అండి. మా వీడియోల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. అది మా ఛానల్ కి చాలా హానికరం. నీకు సంస్కారమే లేదు, నమస్కారం ఒకటి. నువ్వురా హానికరం. సగానికి సగం మంది సబ్స్క్రైబ్ అవ్వకుండా చూసేస్తున్నాను నాన్నగారు. అదే సబ్స్క్రైబ్ అవ్వని చెప్తున్నాను. పద ముందు వీడియో సంగతి చూడు. సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో అయిపోయిన తర్వాత మీకు నచ్చిన డైలాగ్ ని కామెంట్ కూడా చేయండి. అన్నిటికన్నా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ముఖ్యం బిగిలే. అప్పుడే జిగే లాంటి వీడియోలు మీ ఫోన్ లోకి వచ్చేస్తాయి. నా పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా, నా పేరు చెప్పుకోండి మీలో ఒకరైనా. ఏరా నాన్న నన్ను చెప్పమంటావా? వద్దురా నాన్న భాగ్యం, భర్త పేరు చెప్తే భార్యకి అరిష్టమా మరి? ఆ నష్టం నువ్వు తట్టుకోలేవురా నాన్న. మరి ఎందుకురా నాన్న చెప్పుకోండి అంటే చెప్పులు అమ్ముకునే వాళ్ళకి సాగదీసి మరీ పాడుతున్నావు. ఏదో పడుచుతనం గుర్తొచ్చి పాడానరా భాగ్యం. అయినా నా రాగానికి నువ్వు తాళం వేయాలి గాని తాళం చెవేయకూడదా మరి? నువ్వు రాగం తీసినా పర్లేదురా నాన్న, దాంతో నా ప్రాణం తీయకుండా ఉంటే చాలు. ఈ పిల్లలు ఎప్పుడు మనకు కళ్ళెలు వేయడానికి ఉంటారు నాన్న. ఏట్రా నాన్న భాగ్యం, వాడిసిన చొక్కాని ఉతకకుండా అలాగే ఉంచా. వాషింగ్ మిషన్ పాడైపోయిందిరా నాన్న. మరి అయితే కాస్త సర్ఫ్ వేసి బండ మీద ఉతికేచ్చు కదా మరి. ఒక పని చేయరా నాన్న, షర్ట్ వేసుకుని వచ్చే నీ ఒంటి మీద ఉండగానే ఉతికేస్తాను. వద్దులేరా నాన్న భాగ్యం, ఒక్కరోజు మాసిపోయిన చొక్కా వేసుకుంటే రోజులు ఏమి మారిపోదులే. నువ్వు వెళ్ళి వంట చేసుకో, నేను ఆ మెకానిక్ ఫోన్ చేసి రిపేర్ చేపిస్తాను. హలో మెకానిక్ నాన్న. అవునండి. మా ఇంట్లో వాషింగ్ మిషన్ పాడైపోయిందిరా నాన్న, నువ్వు త్వరగా రాకపోతే మా ఆవిడ నన్ను ఉతికేలాగా ఉంది. అది అవదండి. అవ్వదా? ఎందుక మరి? సోలార్ ఎక్లిప్స్ అండి. ఆ క్లిప్స్ ఏవో నేను కొనిస్తాను కానీ నువ్వు అర్జెంట్ గా రారా నాన్న. ఇదిగోండి, అది చిప్స్ క్లిప్స్ కాదండి కొనిసి ఇచ్చడానికి. సోలార్ ఎక్లిప్స్ అంటే సూర్యగ్రహణం. గ్రహణమా? ఎప్పుడా మరి? వాట్సాప్ లో వీడియో ఫార్వర్డ్ చేస్తాను, చూసుకోండి. సూర్యుడికి సెలవిచ్చిన గ్రహణం. ఈ గ్రహణం సూర్యుడిని మింగేస్తుంది, చీకటిని పెంచేస్తుంది. గ్రహణం వాళ్ళు ఎక్కడో ఆకాశంలో అయినా ప్రభావం మాత్రం భూమికే. ఈ రోజు మీరు బయటకు వస్తే కలిగే ప్రయోజనాలు: దుష్టశక్తుల చేతిలో దంబిరాని అవ్వచ్చు, శనిదేవునికి స్నేహితుడు అవ్వచ్చు, దరిద్రానికి బాగా దగ్గర అవ్వచ్చు, ఆరోగ్యానికి ఆమడ దూరం వెళ్ళిపోవచ్చు. ఈ రోజు గ్రహణాన్ని మాత్రం మీ ఇంట్లో గృహప్రవేశం చేసుకోకుండా చూసుకోండి. మీరు షేర్ ఖాన్ అయితే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. నేను షేర్ ఖాన్ కాదురా నాన్న, కానీ నేను అన్ని గ్రూపుల్లోని షేర్ చేసేస్తానా మరి. గ్రహణమా? కొట్టు కట్టియాలైతే. గ్రహణమా? కొట్టుకు తాళం వేసి ఈ ఇంటికి వెళ్ళిపోలే. ఇవన్నీ మాస్టర్ ఏంటి ఏదో మెసేజ్ పెట్టాడు. రే మధు, మీ వన్నే మాస్టర్ ఏదో మెసేజ్ పెట్టాడు, ఓపెన్ అవ్వట్లేదు చూడు. ఏంటైందండి? మీ వన్నే మాస్టర్ ఏదో మెసేజ్ పెట్టాడు రా, అదేంటో చూడు. పెద్దవాళ్ళు మీరు పెట్టుకున్నావు, నేనేం చూస్తాను నాన్నగారు. చూడనక్కర్లేదు, ఓపెన్ చేసి ఇవ్వు చాలు. నాన్నగారు మీ ఫోన్ లో రీఛార్జ్ అయిపోయిందండి. అదేంట్రా, పొద్దున్నే ఫుల్ ఛార్జ్ పెట్టా కదా. ఫోన్ లో డబ్బులు అయిపోయాయండి. అదేంట్రా, డబ్బులేసి ఇంకా 3 వారాలు కూడా కాలేదు, అప్పుడే ఎలా అయిపోయాయి? మీరు వేసిన బ్యాంక్ లో నేటి అలా ఉండిపోవడానికి. మిల్లులో పని చేయకుండా ఏ ఆంటీతోనో సొల్లేసి ఉంటారు, మొత్తం డబ్బులన్నీ అయిపోయాయి. అయినా ఈ గ్రూప్ లో కొత్తగా ఏంటి ఉంటాయండి, ఫార్వర్డ్ మెసేజ్ వస్తే చాలు ఏదో మీకోసం ఎక్కడి నుంచో పుట్టుకొని దొరుకుని వచ్చినట్టు ఫీల్ అయిపోతారు. ఇన్ని సంవత్సరాల నుంచి ఇంట్లో ఏడుతున్న అమ్మకి నాకు ఎప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పరు, కానీ వాట్సాప్ లో గుర్తు తెలియని గొట్టంగాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ చెప్పేస్తుంటారు. నాన్న భాగ్యం, పసుపు నీళ్లు, కుంకుమ నీళ్లు, సున్న నీళ్లు, దర్పగడ్డ అన్ని తెచ్చియా మరి. నేను ఈలోగా మామిడాకులు, తమలపాకులు, కరివేపాకులు అన్ని కట్టేస్తాను ఇంటికి. ఏంట్రా మీ వన్నే మాస్టర్ తెగ హడావుడి చేస్తున్నాడు, ఏటైంది దీనికి ఈ రోజు? కారణం లేదో కూరలో కారం కూడా ఇడు. రీజన్ లేకుండా నేను సీన్స్ వేయడు నాన్నగారు. వనే మాస్టర్ పదండి వెళ్ళి అయితే అడుగుదాం. ఏంటండి ఈరోజు పండగ తెగ హడావుడి చేస్తున్నారు? కాదండి గురుగారు, గ్రహణం. వన్య మాస్టర్ పండగ ఏమో నాన్నగారు. ఏంటి సార్ పండగ స్పెషల్స్? నీ మూతిరా నాన్న, నీ మూతి. గ్రూప్ లో పెట్టిన వీడియో చూడలేదా? అది ఫోన్ లో డబ్బులు అయిపోయాయండి. ఇంతకీ ఏం పంపించారు? ఈ రోజు గ్రహణం ఉందండి. అదేంటండి ఎంత సడన్ గా చెప్తున్నారు? ఉన్న పలంగా ఎలా వచ్చింది? అదేమన్నా మీ ఇంటికి వచ్చే చుట్టం ఏంటి సార్ చెప్పి రావడానికి? అది ఎప్పుడు వచ్చినా మన జాగ్రత్తలో మనం ఉండాలి. వస్తే రానివ్వండి సార్, చేసుకుందాం. అది గ్రహణం రా నాన్న, గణతంత్ర దినోత్సవం కాదు నువ్వు చేసుకోవడానికి.
గ్రహణం పూర్తయినంత వరకు బయట అడుగు పెట్టకుండా అగ్గిపెట్టలో అగ్గిపొల్లా లోపల ఉండాలా మరి. వస్తే ఏటవుద్ది సార్? ఆ సూర్యుడు పట్టిన గ్రహణమే నీకు పెట్టేస్తారా నాన్న. దానివల్ల ఉన్న తెలివి అంతా ఊరికెళ్ళిపోయి లేని దరిద్రం అంతా డోర్ డెలివరీ అయిపోద్ది. అప్పుడు నీ జీవితం జట్కా బండే. మనకు ఉన్నవ చాలందంటే కొత్త దరిద్రాలు ఎందుకు, ఇంట్లోనే ఉంటాంలేండి. చేతికే నేను అన్ని దారాలు కట్టారు. ఇది అమ్మవారిది సార్. ఇది నాన్నగారిది కదా సార్. ఒరే చెత్తనా కొడక, ముందు నోర్మి, అనవసరంగా వాక్కు. ఇదిగోరా నాన్న పసుపు కలిపిన కుంకుమ నీళ్లు. నాకెందుకురా నాన్న, ఇంటి చుట్టూ జల్లు రక్షలా రక్షిస్తుంది. అలాగే ఇంటికి 4 వైపులా 4 దేవుడి నిమ్మకాయలు ఎట్టిరా నాన్న. దెబ్బకి ఏదయ్యో నా హయాంలోకి రాకూడదు. ఏవే ఈరోజు గ్రహణం అంట, నువ్వు తొందరపడి సాయంత్రం కూడా కలిపి వండేయకు. స్నానం అయ్యాక ఇల్లు తుడిచేసి అప్పుడు వండుకోవచ్చు. సరేనండి. ఆ బయట ఏమన్నా ఉంటే అన్ని తెచ్చి లోపల పెట్టేయి. సార్ చేతిలో కవర్ ఏంటి? ఇవి ఇండోర్ గేమ్స్ ప్రాపర్టీస్ రా నాన్న. బోర్ కొట్టకుండా గ్రహణంలో గేమ్స్ ఆడుకుంటే గమ్మత్తుకుంటుందా మరి. అయితే నేను కూడా మీ ఇంట్లోనే ఉండి గేమ్స్ లో పార్టిసిపేట్ చేయొచ్చా సార్? పానకంలో పుడకలాగా మాతో నువ్వెందుకురా నాన్న, మీ ఇల్లు ఉంది కదా, మీ ఇంట్లోకి వెళ్ళి ఆడుకో. ఓకేరా నాన్న, గ్రహణం అయ్యే కలుద్దాం మరి. బాయ్. ఏవే వెనకాల తలుపేసావా? వేసానండి. ఈ టైంలో ఎవరు నాన్న? నిన్ను బావా అని పిలుస్తున్నాడంటే నీ బామర్దే కదరా నాన్న. నువ్వెందుకురా నాన్న ఇప్పుడు వచ్చా? మావా నువ్వు మరి నువ్వు ఇంకెందుకు వస్తాను, మా అక్క కోసం వస్తాను. ఆకాశంలో చొక్కే లేనప్పుడు ఇప్పుడు మీ అక్కెందుకురా నాన్న నీకు? మావా తలుపు తీయకుండా దాగుడు మూతలేంటి? దాగుడు మూతలు తంసపు మూతలు కాదురా నాన్న, సూర్యగ్రహణం ఈ రోజు. అయితే బ్రేక్ చేయాలి. అర్జెంట్ గా నువ్వు గుమ్మ ముందు ఖాళీ చెయ్యాలి. నా తమ్ముడిని తరిమేస్తున్నావేంట్రా నాన్న? ఈ టైంలో మీ తమ్ముడే కాదురా నాన్న, ఆ యముడు వచ్చినా సరే తలుపు తీను. మరి ఇప్పుడు ఎలారా నాన్న? నానా ప్రసాద్ బయట లాబరేటరీ ఉంది కదరా నాన్న, అందులో ఉండిపో చెప్తాను. మావా నువ్వు మరి నువ్వు స్మెల్ వచ్చేస్తుంది. 3 గంటలు ముక్కు మూసుకోరా నాన్న, అయిపోద్ది. ఏంటి నా ప్రాణమా? నన్ను కానీ డిసప్పాయింట్ చేసావు అనుకో ఇంట్లోకి అపాయింట్మెంట్ ఇవ్వాలా మరి. అమ్మా ఆకలేస్తుంది, ఏటుండు? గ్రహణం అయ్యే వరకు ఏం తినకూడదురా. అదేటే? అదంతేరా, అదే పద్ధతి. పండగలకి అనుకున్నా ఇలా టైటిల్ కూడా పద్ధతేట బాబు. ఇలాగ పెద్దానికి పస్తులుంటే పెద్ద రోగం వచ్చి పోతాం, అది కూడా పద్ధతేనా మీకు? అబ్బబ్బా ఒక్క పూట ఓపిక పట్టలేవేట్రా? గోపికి నైతే లైన్ వేసి పట్టచ్చు, ఓపిక ఎలాగండి పట్టేది? గ్రహణం అయ్యేంత వరకు ఇలా మూసుకు కూర్చో. చెప్పకుండా చేసుకుంటారా, బయటికి వెళ్ళి పోలీసులు పట్టుకుని వస్తాను. ఏట్రా పోలియో చుక్కలు వేస్తున్నారు, మర్చిపోకుండా వేయించుకుంటున్నా అంటున్నాను నాన్నగారు. అబ్బా ఆపరా. ఏమండి బోర్ కొడుతుందండి, టీవీ అయినా పెట్టుకుందాం. కేబుల్ బిల్ ఎక్కడ కట్టారా? పోనీ నీ ఫోన్ లో సినిమాలు ఉంటాయి కదరా, అవి టీవీలో పెట్టు. నా దాంట్లోనా? ఇందులో ఏటుంటే? ఇందులో ఏటుండవు? చూస్తే ఉంటాయి. అమ్మడి అమ్మ, పాస్వర్డ్ అప్పటి నుంచి మార్చలేదు నేను. మసక మసక చీకట. అదంతా చీకట్లోనే తీసారు నాన్నగారు, ఏటి కనబడదు. ఏట్రా ఇది, సిగ్గు లేదు? చూసినాడుగా తీసినాడుగా ఇద్దరికినండి. జాగారం. ఏదో భక్తి సినిమాలాగా ఉందండి, పెట్టండి. ఆ పేరే జాగారం, లోపలంతా వ్యవహారమే. నాన్నగారు ఈ సినిమా బాగోదండి, చూడగానే నిద్ర వచ్చేది. అయితే నిద్ర వచ్చేంత వరకు చూస్తాలేరా? ముందు నా ఫోన్ ఇవ్వండి, అందులో ఛార్జింగ్ లేదు, అయిపోతే ఇంకంతే అసలు సూర్యగ్రహణం. అయితే ఏంట్రా? ఇది నా పద్ధతే, గ్రహణం రోజు ఛార్జింగ్ పెట్టనా? నానా భాగ్యం ఆట ఆడుకుందాం రారా నాన్న. నా తమ్ముడు లేకుండా నేనే ఆట ఆడను రా నాన్న. మీ తమ్ముడు ఈ రోజు ఉండి రేపు వెళ్ళిపోతాడా మరి? ఆడి మీద బెంగెందుకురా నాన్న బొంగలాగా, ఇలా వచ్చి ఆడి చెప్తాను. ఇంతకీ ఏం ఆటరా నాన్న? వైకుంఠపాలెం రా. గేమ్ గెలిచినోడికి ప్రైజ్, ఓడినోడికి చూసాం మరి. ఇదిగోరా నాన్న పిక్కలు, దుమ్ము దులిపోయి. రూల్స్ తెలుసు కదరా నాన్న, ఒకటి పడితేనే ఆట ఎక్కాలి. తెలుసురా నాన్న, నువ్వు ఏ చెప్తానే. నా ఆట మొదలైందిరా నాన్న. చూస్తుండ్రా నాన్న, నేను కూడా మొదలెట్టేస్తాను. నేనే గెలిస్తాను రా నాన్న. నేను 100 గెలిపోయినా నువ్వు 1లో కూడా రాలేదురా నాన్న.
ఒక్కదానికి ఎందుకురా నాన్న అంత సంబరం? నెక్స్ట్ అట్ చూడం మరి. ముందు ఓడినందుకు జ్యూస్ తాగరా నాన్న. ఒకట్రా నాన్న ఆట ఎక్కేసాను మరి. ఏంటి ఈరోజు ఏ కాలు చేయకుండా కామ్గా ఉన్నాడు? ఎరమా ఏడు చేస్తున్నావు బిజీయా? బయట గ్రహణం అంటే ఏడు చేస్తాం రా, దుప్పటి కప్పుకొని తొంగున్నాం. ఏంటి ఈరోజు గ్రహణమా? గ్రహణం అని నీకెలా తెలిసిందిరా? వన్యా మాస్టర్ మన కాలింగ్ గ్రూప్ లో పెట్టాడు రా. అవునా, మరి ఇంకేటైతే? ఇంకేట్లేదు, గ్రహణం అయ్యే వరకు ఈరోజు గృహంలోనే. ఇన్ని ఎలాగైనా బయటికి రప్పించి ఎరిపప్పం చేసి ఆ నాన్న చేత తన్నులు తినిపించడానికి ఇదే మంచి టైం. ఛాన్స్ వదులుకోకరా మైసు. మరమ్మా ఇంకా చిన్నగొండలా మాట్లాడుతున్నాడరా, అదేమన్నా దెయ్యమా? బయటకు వస్తే ఏదో అయిపోద్దని భయపెట్టేస్తున్నారా బాబు. అయినా నీకు చెడు ఇప్పుడు కొత్తగా జరగలేటరా. దుష్ట శక్తులు ఏవో ఉంటాయి అటు బయట. దుష్ట శక్తులు కాదురా మావా, అవే అసలైన శక్తులు. అవి ఎవరికి దక్కకూడదనే ఇలా కదలలేరు. నువ్వే ఆలోచించు. దుష్ట శక్తులే ఉన్నాయి అనుకుంటే అద్భుత శక్తులు కూడా ఉంటాయి కదా. అది గాని మనం పొందామనుకో మనకి ఇంక తిరిగే ఉండదు. మైసు నిజమా? మరేటనుకున్నా, బయటికి రారా, ఎత్తైన చోటుకెళ్ళి శక్తిని పొంది శక్తిమాన్ అవుదాం. నాకెందుకో భయంగా ఉందిరా మైసు. నీ భయం పోగొట్టడానికి ముందు నా దగ్గర ఉంది గాని 2 తోమపాకులు తీసుకొని ఒక దాని మీద తేనె రాసి ఇంకో దాని మీద సున్నం రాయి. సున్నమా? సున్నం మా ఇంట్లో లేదురా మా. మీ ఇంటికి వాడుకుంటది కదరా, అది గీక్స్ రాసే. ఇప్పుడు ఆ రెండింటి మధ్యలో యాలెక్లేసి మడిచి జోబులో పెట్టుకో. దెబ్బకి చంద్రముఖి వచ్చినా సరే తోమ్ 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 అని తప్పించుకుంటూ వెళ్ళిపోతాను. థ్యాంక్ యూరా మావా. సరే బయటకు వచ్చి అయితే ఎదవా ఏప్రిల్ అని కూడా మర్చిపోయి ఏప్రిల్ ఫూల్ అవడానికి ఎగేసుకుంటూ వచ్చేస్తున్నాడు. మొత్తానికి బయటకు వచ్చాం. కరోనా అప్పుడు కూడా ఎంత సాహసం చేయలేదు. మహేష్ గడికి ఫోన్ చేద్దాం. ఎరమా బయటకు వచ్చావా? మా నేను బయటకు వస్తాను, నువ్వెక్కడా? మా ఇంట్లో. అదేట్రా వస్తానన్నావు కదా. నిన్ను ఏప్రిల్ ఫూల్ చేయడానికి అలా చెప్పాను రా. మరి తోమలపాకు సున్నమన్నా ఊరికే అలా నీతో కిల్లి కట్టించాను. మరి చెత్తనా కొడక, నువ్వు తినే అన్నంలో అన్ని రాళ్ళే వస్తాయి చూడు. స్నానం చేస్తూ సొప్పు మీద కాలేసి సొంపులోకి వెళ్ళిపోతా చూడు. పాపిస్తున్నా కొడక, నీకే పాపం చేశాను రా. గ్రహణం రోజు ఎంత ఘోరానికి పాల్పడ్డా, నీ పాపం ఊరికే పోదు. నా పాపం గురించి తర్వాత మాట్లాడుకుందాం గానీ నేను పిశాచులు పిజ్జా అనుకుని పీకు తినక ముందు ఇంట్లోకి వెళ్ళిపో. దీనికి రాను రాను మతిమరుపు ఎక్కువైపోతుంది. గెడవరేసారు, అయిపోయింది, అంతా అయిపోయింది. తలుపు కొడితే బయటికి ఎందుకు వెళ్ళామని మా నాన్న చదువు కొట్టేస్తాడు. అలాగని బయట ఉంటే ఏ దిక్కుమాల డిఫాల్ట్ ఆడేస్తాను గుండె తలదలాడేస్తుంది. 4వ ఆట కూడా నాదేరా నాన్న, ఇదిగో నీ జ్యూసు. ఏటరు నానా, ఈ పావులన్నీ నా మీద పగబెట్టినట్టు ఉన్నాయి. అయినా నేను ఓటమిని ఒప్పుకుంటారు నానా. ఇంకో ఆట మొదలెట్టాల్సిందే. 6 మళ్ళీ 6. ఈసారి హ్యాట్రిక్ మరి. కడుపులో గొడగొడ అనిపిస్తుంది. భాగ్యం పొట్టేటరు నానా, పట్టలేనంత టైట్గా ఉంది. లోపల జ్యూస్ జరుగుతున్నట్టుందిరా నాన్న. ఉండరు నాన్న, భాగ్యం బాత్రూమ్కి వెళ్ళి వస్తాను. మర్చిపోయేట్రా నాన్న, బాత్రూమ్ బయట ఉంది, అందులో మా తమ్ముడు ఉన్నాడు. ఇప్పుడు ఎలాగ మరి? గుక్క తిప్పకుండా ఒక్క పట్టుకుని ఉండరా నాన్న. గ్రహణం ఇంకా అయిందో లేదో, బాత్రూమ్ లో భయం వేసేస్తుంది. ఏంటిది? ఏదో దండయాత్రకు వస్తున్నట్టు ఉంది. అది వచ్చి దండేసే లోపు నేను వన్య మాస్టర్ ఇంట్లోకి వెళ్ళిపోవడం బెటర్. సార్ సార్. ఎవడరు నానా? నేను సార్, మధుని. నీకు ఇప్పుడు ఎక్కడేం పడరు నానా? ముందు డోర్ తీయండి సార్, లోపలికి వచ్చి చెప్తాను. గ్రహణం అయినంత వరకు తీనా మరి. నా ద్వారం నుంచి దారం కూడా బయటికి రానివ్వనా? సార్ ప్లీజ్ సార్, నన్ను రక్షిస్తే రక్షాబంధన్కి మీకు రాఖీ కడతాను సార్. నువ్వు నాకే రక్షాబంధనం కట్టక్కలేదురా నానా, నేనే నీకు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కడతాను. వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఇంకేం చేస్తాం, ఆ మహేష్ గడికి కాల్ చేద్దాం. కనీసం ఆడ తోటలోనైనా చోటెత్తాడు. పూలైనా సిగ్గు లేకుండా ఫోన్ చేస్తుండేటి. ఇప్పుడు కానీ ఫోన్ ఎత్తామంటే ఆడు మూతి నుంచి బూతులు తప్ప ఇంకేటి రావు. చేస్తున్నా కూడా కట్ చేస్తావా? ఇటు దొరికినట్టున్నాడు, నేను మాత్రం దొరకను.
యారా మహేష్, నీలో నువ్వు నవ్వేసుకుంటున్నావు సరదాగా. ఆ మదిగాడు గ్రహణంలో గబ్బిలంలో తిరుగుతున్నాడు డాడీ. గ్రహణమా? గ్రహణం ఎక్కడి నుంచి వచ్చిందిరా సరదాగా? మనకి అలాంటివి ఏమీ లేవు కదరా సరదాగా. ఏంటి గ్రహణం లేదా? మరి వన్య మాస్టర్ గ్రూప్ లో ఏదో వీడియో పెట్టాడట. అదంతా ఫేక్ న్యూస్ రా సరదాగా. ఈ రోజు గ్రహణం బయట దేశాల్లోనే కనిపిస్తుందంట సరదాగా. అంటే ఆ మధుగాడు తింగరోడ్లో తెలియకుండా ఏడుస్తున్నాడా? డాడీ పద్దాడి బయటకు వెళ్దాం. ఏడిదాడే కాలనీ అంతా ఖాళీగా ఉంది. ఏ ఫర్ ఆంజనేయ, బి ఫర్ భారత్ మాత, సి ఫర్ కాళీ మాత, డి ఫర్ దేశ మాత. డాడీ అదిగో డాడీ మధుగాడు. పాపం ఒక్కడే ఉన్నాడు, పదరా సరదాగా. ఏ ఫర్ కాలభైరవ, ఎం ఫర్ మిత్రబంధ, నేను చచ్చిపోతే మళ్ళీ మీలాగే పుట్టేలా చూడండి. నాన్నగారు రే ఎందుకు అలా ఆరుస్తున్నావు? మేమేలే. చెత్తనా కొడక, ద్రోహం చేసిందా కాకుండా ఇప్పుడు దెయ్యంలాగా వచ్చి భయపడతావా? ఏటైందిరా నానా? రే మధు, నువ్వు బయటికి ఎప్పుడు వచ్చావు? ఈడెప్పుడో వచ్చాడు సార్. మా ఇంటికి వచ్చి తలుపులు కొట్టి డోర్ తీయమని అడిగాడు. చూస్తే తీయొచ్చు కదా సార్. గ్రహణంలో ఎలా తీస్తామో మరి. అసలు మీకు గ్రహణం అని ఎవరు చెప్పారండి సరదాగా? నా ఫ్రెండ్ చెప్పాడండి. మరి ఇప్పుడు మీరు కూడా బయట ఉన్నారు కదా, గ్రహణం ఉందా? లేదండి, మామూలుగానే ఉంది. మీ ఫ్రెండ్ కి ఫోన్ చేసి అడగండి సరదాగా. మహేష్ ఏటైందిరా? ఆ గ్రహణం బయట దేశాలు కట్రా, మనకు లేదట. హలో నానా మెకానిక్, గ్రహణం అన్నావు కదా మరి. నేను వాషింగ్ మిషన్ రిపేర్ కి వాషింగ్టన్ వచ్చానండి. ఇక్కడ గ్రహణం ఉందని మీకు రాలేదని చెప్పానండి. మరి ఇక్కడ తెలీదండి. తెలియకపోవడం ఏంట్రా నానా? తెల్లారి నుండి నువ్వు గ్రహణం అన్నావని వీధంతా గందరగోళం చేశాను. అయినా గురుగారు, మనుషులు ఎక్కడైనా మనుషులే కదండి. మరి అలాంటప్పుడు అక్కడ గ్రహణం అంటే ఇక్కడ కూడా గ్రహణమే కదా మరి. అట్టా ఎట్టా కుదురుతుందండి సరదాగా. అక్కడ రాత్రి అవుతుందని మనం ఇక్కడ పనులు మానుకొని నిద్రపోతున్నామేంది సరదాగా. దేని పనులు దానివే, దేని గ్రహణం దాందే. మరి అయితే మీడియా వాళ్ళు చెప్తున్నారు కదా సార్, పాటించమని. అసలు ప్రాబ్లం అంతా ఇక్కడే వస్తుంది సరదాగా. అప్పటి వరకు మనం తెలుసుకుందంతా పక్కన పెట్టేస్తున్నాం. ఆడెవడో చెప్పిందంతా నిజమేనని నమ్మేస్తున్నాం నా సరదాలోది. విన్నదంతా నిజమే అయ్యేటట్టయితే ఇంక ఈ కళ్ళు ఎందుకు, ఆ బుర్ర ఎందుకు సరదాగా. ఈ గ్రహణం ఒక ప్రాబ్లమే కాదండి అసలు సరదాగా. అసలు ప్రాబ్లం అంతా వచ్చేది మనం గుడ్డిగా నమ్మే ఆ ఫార్వర్డ్ మెసేజ్ల వల్లే. వీటి వల్ల మన బతుకులు రోజుకో మాట పూటకో బాట అన్నట్టు అయిపోయాయి సరదాగా. కాబట్టి మీకు వచ్చిన ఫార్వర్డ్ మెసేజ్లని నిజమో కాదో నిర్ధారించకుండా పల్లీలు పంచినట్టు పంచేసారు అనుకోండి సరదాగా. అప్పుడు అది అక్కర్లేని భయానికి, అవసరం లేని సంతోషాన్ని పంచినట్టే అవుతుంది నా సరదాలో. ఆగండి, సందేశంతోనే సెండ్ ఆఫ్ ఇచ్చేయట్లేదు. మా నాన్న ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయినా కథలో ఇంకా బ్యాలెన్స్ ఉండిపోయింది, అది కూడా చూసేయండి. అర్థమైంది ఏంటండి సరదాగా? ఎంత క్లియర్ గా చెప్పాక అర్థం అవ్వకుండా ఎలాగుంటది సార్? అందరూ ఇంటికి వెళ్ళిపోండి. సారీరా మామ, ఏదో నిన్ను అలా ఏడిపించాలని చేశాను. పర్లేదురా మహేష్, గ్రహణం లేదు కదా, నాకేడా అవదలే. ఆపదలో ఆదుకోమని అడుక్కుంటే లోపల కూర్చొని ఆడుకుంటాడు వన్య మాస్టర్. పదరా ఆడు పని చెప్తాం. ఈ పంచాయతీలో పడి నా పొట్టలో ఉన్న పంచాయతీ మర్చిపోయినా మరి. నానా ప్రసాద్ డోర్ తీయ మరి. ఏట్రా నానా నాకు ఇది? ఏటైంది సార్? అర్జెంట్ గా బాత్రూమ్కి వెళ్ళాలరా నానా. లోపల నా బామర్దిగాడేమో దున్నపోతలే నిద్రపోతున్నాడు. లోపల నిద్రపోయాడా సార్? పక్కనే నాకు తెలిసిన చోటు ఒకటి ఉంది, అక్కడ పదండి. ఎక్కడరా నానా? ఇక్కడే సార్, పక్కనే రండి చెప్తాను. పద ఇక్కడ పోయి రాదు అని ఉంది కదరా నానా. పొయ్యి రాదు అంటే అది రాని వాళ్ళ కోసం సార్. మీకు వస్తుంది కదా, మీరు కానిచ్చేయండి. థ్యాంక్ యూ రా నానా. మధు సార్ ఏబిసిడీలు రాయండి సార్, బాగుంటుంది. ఆహా, ప్రశాంతంగా ఉందరా నానా. ఇప్పుడు ఇంకా ప్రశాంతంగా ఉంటది. చదువు చెప్పే గురువునే గొయ్యి తీసి పాచే రకం నానా మీరు. మీ మాటలు నమ్మేని చూడండి, నా చెప్తే నేను కొట్టుకోవాలి. చెప్పులెందుకులే, స్టేషన్ లో కానిస్టేబుల్ లాఠీలతో కొడతారు. ఎంత పని చేశారు నానా.
వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మ్ ఇమోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.